చూసావా ఆ నవ్వు నడక డిట్టో నీలాగా ఉంది కదా నువ్వే పద్దు అవునా కాదా దాన్ని నాలో చూసేసుకుంటే ఎలా దాన్ని దీని అంటావేంటి రెస్పెక్ట్ అది కాదు కిట్టు సార్ పద్దు మేడం ని నాలో చూసేసుకుంటే ఎలా నీకో విషయం తెలుసా నేను వేరేని వెళ్ళడానికి ఇక్కడికి వచ్చాను వద్దు ఎన్నోసార్లు ఆ రోమియో జూలియట్ ప్లేస్కి వెళ్దాం అనేది తన కోసం ఇక్కడికి వచ్చాను నిన్ను చూసినప్పటి నుంచి నాకు నిద్ర పట్టడం లేదు వద్దు ఏ బతుకొచ్చిందా లేక నా పద్దుని నిన్ను పంపించిందా అని అనిపిస్తుంది మరి అంత కన్వీనియంట్ గా మాట్లాడకండి సార్ పద్దు మేడం వేరు నేను వేరు వేరే నీ ఫోటో మా ఇంటికి పంపించాను మా ఇంట్లో వాళ్ళందరూ షాక్ తెలుసా వద్దు వాళ్ళ అమ్మ నాన్న అయితే నమ్మలేకపోతున్నారు మా ఇంట్లో అందరూ నిన్ను వైజాగ్ తీసుకొచ్చామంటున్నారు తెలుసా మ్యాటర్ మరీ ఇంత సీరియస్ అని నాకు తెలియదు సార్ ఏంటి నీ ప్రాబ్లం నన్ను పెళ్లి చేసుకోవడానికి ఏంటి నీకు అబ్జెక్షన్ నా బాయ్ ఫ్రెండ్ నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు నేను ఆల్రెడీ లవ్ లో ఉన్నాను తన పేరు రాకేష్ న్యూయార్క్ లో ఉంటాడు వెరీ రిచ్ గాయ్ తనకు బోల్డ్ అని బిజినెస్లు ఉన్నాయి ఇప్పుడు చెప్పండి నేనేం చేయగలను ఎన్నెల నుంచి నీలో ఎప్పుడు కలిసావాడిని 8 months బ్యాక్ నన్ను అడగకుండా ఎందుకు కమిటయ్యో కొన్నాలాగొచ్చు కదా సార్ మీది వైజాగ్ మాది న్యూయార్క్ మీ పర్మిషన్ ఎందుకు తీసుకుంటాం సార్ మేము అస్సలు మీరు వేసే ప్రశ్నలకి ఏదైనా అర్థం ఉందా సార్ మీనింగ్ ఉందా నువ్వు వాడితో లవ్ లో ఉన్నావా డీప్ లవ్ లో ఉన్నావా డీప్ లవ్ లో ఎంత డీప్ ఈ డీప్ డెప్త్ నేను చెప్పలేను ఇంకెవరిని ఒప్పుకోలేనంత డీప్ ఇదిగో నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు ఇంకా నచ్చేస్తున్నావు నాకు నువ్వే కావాలి నీ బాయ్ ఫ్రెండ్ తో గొడవ పెట్టుకుంటావో ఆన్ని వదిలేస్తావో లేదా ఏదైనా యాక్సిడెంట్ చేసి ఆన్ని చంపేస్తావో నాకు తెలియదు మనం వైజాగ్ వెళ్తున్నాం ఓకే సమంత పెట్టి సర్దాయి వైజాగ్ సముద్రంలో ఈదేద్దాం పిచ్చినా కొడుకులుంటారని విన్నాను కానీ ఎప్పుడు చూడలేదు ఇప్పుడు చూశాను విషయం ఏంటంటే వాళ్ళు పిచ్చినా కొడుకులని వాళ్ళకి తెలియదు చూసే వాళ్ళకి అర్థం కారు హిందూస్ కి తిరుపతి ఎలాగో ముస్లిమ్స్ కి మెక్కా ఎలాగో క్రిస్టియన్స్ కి వాటికన్ ఎలాగో ప్రపంచంలో ఉన్న ప్రేమికులందరికీ వెరోనా అలాగే అమర్ ప్రేమికులు రోమియో అండ్ జూలియట్ పుట్టింది ఇక్కడే ప్రపంచంలోని ప్రేమికులందరూ ఈ ప్రదేశాన్ని విజిట్ చేస్తుంటారు రోజు ఎన్నో వేల మంది లవర్స్ ఇక్కడికి వస్తుంటారు ఇదే బాల్కనీలో జూలియట్ రోమియో కోసం ఎదురు చూసేదంట ఇద్దరు ఇక్కడే కలుసుకునేవారంట రోజు ఎన్నో జంటలు రోమియో జూలియట్ల ఈ బాల్కనీలో ముద్దులు పెట్టుకుంటారు వాళ్ళ ప్రేమను ఉత్తరాలుగా రాసి రోజు కొన్ని వేల లక్షల ఉత్తరాలు ఇక్కడ పిన్ చేయబడుతూ ఉంటాయి కలకాలం కలుసుండాలని ఇక్కడ ఎంతో మంది లవర్స్ లవ్ లాక్స్ వేసుకుంటారు ఇదే జూలియట్ విగ్రహం సక్సెస్ కావాలని ఇక్కడ జూలియట్ రైట్ డ్రెస్ పట్టుకొని కోరుకుంటారు. ఈ
ఇప్పుడు నేను కూడా. అయితే నాకు తెలిసే నువ్వు ఇక్కడికి వస్తావని. తప్పగా ఇప్పుడు నేను కోరుకుంటాను చూడు. ఓ జూలియట్ ప్రేమ దేవత, దీని లవ్ స్టోరీ సంకనాకు పోవాలి, నా లవ్ స్టోరీ సక్సెస్ అవ్వాలి. కావాలంటే ఒకటేంటి, రెండు పట్టుకుని పద్మాలుతున్నా ఎలా మేనేజ్ చేయి. ఇదిగో మాకు ఆడపిల్లే పుట్టాలి, దానికి నీ పేరే పెట్టుకోవాలి. ఏమంటావు? ఏ ఏ ఐకు అంటే లవ్ యూనే.